మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. నకిలీ విత్తనాలతో కౌలు రైతులు బెంబేలెత్తుతున్నారు. రాగి బొంగుల ఘటన మరవక ముందే వరి గొలుక వెలుగు చూసింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట్కి చెందిన రాజేష్ అనే రైతు శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాప్ లో కొనుగోలు చేసిన విత్తనాలతో వరి నాట్లు వేసుకున్నాడు. 24 రోజుల తర్వాత 2 ఎకరాలలో గోలుకలుగా వరి కర్రలు మారిపోతున్నాయని తెలిపాడు. దీనిపై షాపు యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి షాపు యాజమానిపై చర్యలు తీసుకొని నష్టపోయిన పంటకు పరిహారం ఇప్పించాలని బయట డిమాండ్ చేస్తున్నాడు. కడంలా మన వెంకటేశ్వర ఫర్టిలైజర్ ఆయన దగ్గర విత్తనాలు తీసుకున్న వరి విత్తనాలు 3 బ్యాగులు తీసుకున్నా బాగా క్రాప్ బాగా వస్తాయని చెప్పి నాకు ఇచ్చిర్రు. అయితే నేను ఆ విత్తనాలు నాటేసిన తర్వాత నాకు ఒక 22 రోజులకి మాది పిలకలు అనేది బయటకు వెళ్ళినాయి. అది ఇంత తొందరగా పిలకలు వస్తే మనకి ఏం పంట పండుతుంది, మనకి ఏం వరి గులకలు బయటకు వచ్చేసినాయి. దానివల్లనే బాగా నష్టపోయే అవకాశం ఉంది. దానికి మరి ఏం చేస్తారో మరి ఏందో నాకు అర్థమైతే లేదు. నేను ఆయన కూడా ఫోన్ చేసిన సురేందర్కు ఫోన్ చేస్తే నేను కంపెనీతో వాళ్ళకు నేను పంపిస్తాను, పంపిన వీడియో నేను వాళ్ళతో మాట్లాడి మీకు ఏం చెప్తారో దానికి రెస్పాన్స్ మళ్ళీ నీకు రిప్లై నేను కాల్ చేసి చెప్తా అని చెప్పి అన్నాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి నకిలీ విత్తనాలతో కౌలు రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏంటి? నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఓవైపు భారీ వర్షాలతోటి పూర్తిగా పంటలు నష్టపోతా ఉన్నామంటూ రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఉన్నటువంటి కొంత పంట కూడా పూర్తిగా నకిలీ విత్తనాలతోటి పంటలు కాస్త పూర్తిగా నష్టపోతుండటంతో అయితే ఇటు కౌలు రైతులతో పాటు రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజిపేట గ్రామానికి చెందిన అర్కల్ రాజేష్ జూన్ చివరి మాసంలో కడెం మండలంలోని వెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాప్ లో హిమాలయ గ్రీన్ 143 రకానికి సంబంధించినటువంటి వరి విత్తనాలను అయితే తీసుకున్నాడు. ఇటు 2 ఎకరాల్లో 3 బ్యాగులకు సంబంధించినటువంటి వరి విత్తనాలను అయితే నాటాడు. దాదాపుగా ఒక్కో బ్యాగ్ 800 రూపాయల వరకు ధర తీసుకున్నట్టుగా రైతు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సాధారణంగా వరి మొక్క అనేది 3 నెలల తర్వాత ఇటు వరి నాటు ఎదుగుతుంది. అంతేకాకుండా 3 నెలల తర్వాత మాత్రమే గొలుసు అయితే వేస్తా ఉంది. కానీ ఇటు రాజేష్ విత్తనాలు విత్తి కేవలం 24 రోజులు మాత్రమే అవుతుంది. పూర్తిగా వరి మొక్క ఎదగకుండానే గొలుసు వేయడంతో అయితే రైతు అయితే ఇటు ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నకిలీ విత్తనాలతోటి తాను సాగు చేసినటువంటి 2 ఎకరాల పంట కూడా పూర్తిగా నష్టపోయామంటూ రైతు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఫెర్టిలైజర్ షాప్ యజమానిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనను ఆదుకోవాలంటూ రైతు అయితే వేడుకుంటున్నాడు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.